ఫ్లైట్లో చూడండి, పిచ్చుకారి ఫ్లైట్లో చూస్తారు. అమెరికాలో స్కూల్ బస్ చూడండి ఎట్లుందో. మా ఇట్లాంటి స్కూల్ బస్సులు ఇంగ్లీష్ మూవీస్ చూసే వాళ్ళు అయితే ఎన్నో సినిమాలలో చూసి ఉంటారు కదా. 60 mph స్పీడ్తో పోతున్నాడు ఈయన, అంతే. భలే ఉంది కదా ట్రైన్తో పాటు రైడు. మళ్ళీ 50 అయిపోయింది. మన టైగర్ 1,00,000 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకుంది అనమాట. 1,00,000 కిలోమీటర్లు ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బై సన్నీ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అమెరికా, నార్త్ డకోటా. అంతేనా? నార్త్ డకోటాలో అయితే మనం ఉన్నాం అనమాట. అండ్ ఈరోజు నార్త్ డకోటా, సౌత్ డకోటా అండ్ ఇంకొక స్టేట్ కూడా ఉంది. ఇదేం స్టేట్ అబ్బా, మర్చిపోయాను పేరు. నెబ్రాస్కా, కుదిరితే కాన్సస్, క్యాన్సస్. కుదిరితే ఈరోజు మనం ఆ స్టేట్లో స్టే చేయడానికి ట్రై చేద్దాం. అంటే నెబ్రాస్కా, క్యాన్సస్ స్టేట్ బార్డర్లో ఏడన్నా. దాని తర్వాత ఓక్లహోమా అండ్ టెక్సస్. 1 2 3 4 5 6 6 స్టేట్లు దాటాలన్నమాట. ఐ మీన్ 6 స్టేట్లు ట్రావెల్ చేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ స్టేట్లో ఉన్నాం. ఆల్రెడీ నేను వచ్చేసినాను అనుకోండి. ఈరోజు ఒక 4, రేపు ఒక 2 అయిపోతుందని చెప్పేసి అనుకుంటున్నా. నేనున్న మోటల్ అయితే మాత్రం ఇదే. ఇక్కడ నాకు అమ్మమ్మ అయితే ఒక సూపర్ ఆఫర్ ఇచ్చింది. నువ్వు ఒక 2 వరకు పడుకుంటా అన్నా కూడా నేను డిస్టర్బ్ చేయను అని చెప్పేసి అంది. ఎందుకంటే నైట్ నేను వచ్చేసరికి లేట్ అయింది కదా, అందుకని. నేను అట్లేం లేదు, నేను తొందరగా వెళ్ళిపోతాను, మార్నింగ్ 8 కల్లా వెళ్ళిపోతా అని చెప్పిన. ఏ ముహూర్తం అయితే 8 కల్లా వెళ్ళిపోతా అని చెప్పిన. టైం 8:04 అయింది. సో ఇంకొక 5 minutesలో అయితే స్టార్ట్ అయిపోతా. నైట్ నుంచి ఏం తినలే కాబట్టి 1 hour రైడ్ చేసినాక, ఒక 1 kilometer రైడ్ చేసినాక పెట్రోల్ పంప్ ఉంది. ఒక 1 hour రైడ్ చేసినాక తినడానికి ఒక పెద్ద ఊరు వస్తుందన్నమాట. అక్కడ ఏదన్నా ఒకటి కొంచెం గట్టి కుమ్మేసి వెళ్ళిపోతే, ఎందుకంటే మధ్యాహ్నం 1-2 వరకు మళ్ళీ ఏం తినకూడదని చెప్పేసి అనుకుంటున్నా. ఎంత టైం కుదిరితే అంత టైం నేను హైవే మీద ఉండడానికి ట్రై చేస్తున్నా. సో అందుకే ఇండియన్ రెస్టారెంట్ పోయిన అనుకోండి. ఇప్పుడు మధ్యలో ఉన్నాయి కొన్ని ఇండియన్ రెస్టారెంట్లు, కానీ ఆర్డర్ ఇచ్చి వాళ్ళు ఫుడ్ తెచ్చి నేను తినేసరికి 45 minutes నుంచి గంట టైం పడుతుంది. అందుకని చెప్పేసి అట్లా కాకుండా ఇక్కడ ఏదైనా దొరుకుతాయి కదా ఫాస్ట్గా బర్గర్లు ఇట్లాంటివన్నీ తినేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నా. ఈ రూమ్ అయితే మాత్రం చాలా బాగుంది. నాకు ఎంత పడ్డది అనుకుంటారు? $60 పడ్డది. ఇక్కడికి వచ్చి నేను ఈమె కోసం అర్ధగంట వెయిట్ చేసినా, ఫోన్ చేసినా, ఫోన్ ఎత్తలేదు. నేను తీరా హెల్మెట్ పెట్టుకొని పోతున్నా, ఫోన్ వచ్చింది. నాకు ఇంటి దగ్గర పని ఉంది, పోయినా నేను వస్తున్నా ఉండు అని చెప్పేసి అంది. కట్ చేస్తే దీని పక్కనే వాళ్ళ ఇల్లు, ఈయన దీని పక్కనే. నేను అక్కడ పిచ్చోన్లాగా అంతసేపు వెయిట్ చేసిన. నిన్న బార్డర్ దగ్గర దాకా ఫాస్ట్ వచ్చిన. US బార్డర్లో అక్కడ ఒక 45 to 1 hour, ఇక్కడ ఒక అర్ధగంట అట్లా వేస్ట్ అయిపోయింది. సో నైట్ అయితే నాకు ఎందుకో తెలియదు కానీ అసలు నిద్ర పట్టలేదు ఇక్కడ. అంటే మేబీ ఇంకా రైడ్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఒక ఆత్రం ఉంటుంది చూసారుగా, మేబీ అది వచ్చిందేమో, అందుకని అంత నిద్ర అయితే పోలేదు నేను. సో ఇంకైతే ఇప్పుడు మనం ఏం లేట్ చేయకుండా మన రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం టువర్డ్స్ డాలస్కి. ఓకే, లెట్స్ గో. ఇంకా టైం ఎంత అయిందబ్బా? 8:11. ఫస్ట్ పెట్రోల్ పంప్కి వెళ్దాం. ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పిన కదా, మీకు మొత్తం 0 అయిపోయిందని. నైట్ నేను పెట్రోల్ పంప్ దగ్గర పోయినా, వాళ్ళు 10 o'clockకే క్లోజ్ చేసేసారు మొత్తం. ఇక్కడ ఒక 3-4 ఉన్నాయి, ఒకదాని దగ్గరికి పోయినాయి. ఆన్ చేసినప్పుడు ఇంజన్ నుంచి ఏదో సౌండ్ వస్తుంది. అమ్మా ఈరోజు రాలే. ఇదేదో ఒక చిన్న టౌన్ భలే ఉంది. నాకు ఇట్లాంటి ఒక చిన్న టౌన్లో వచ్చేసి ఒక 1 month 2 months అట్లా ఉండాలనిపిస్తుంది. ఏం లేదు చూడండి అసలు ఇక్కడ. ఓ షిట్, అటు వెళ్ళాల్సిందే. ఆ ముందర ఒక లేక్ ఉంది, దాన్ని చూసుకుంటూ అటు వెళ్ళిపోతున్నా. స్టాప్ ఆల్వే. సో ఇంకొక 50 నిమిషాలలో మన ఫస్ట్ స్టాప్ ఉంటుంది. నేనైతే ట్యాంక్ ఫుల్ కూడా చేసేసుకున్నా. ఫస్ట్ నేను ఇంట్లో 2 ఉన్నాయి, ఇథనాల్ లేనిది, ఎథనాల్ ఉంది. నేనేం చేసిన బై మిస్టేక్ ఫస్ట్ అది కొట్టిన, సగం కొట్టిన తర్వాత అర్రే అని చెప్పేసి మళ్ళీ చూసి ఇది కొట్టడం స్టార్ట్ చేసేసిన. 52 miles అంట. 9-10 AM కల్లా పోతాం. 9-10కి పోతే మనం 20 minutes అంతే. 9:30 కల్లా బయటికి వచ్చేసేయాలి. ఇంకా అయ్యో, అది కిలోమీటర్స్లో ఉంది, ఇది మైల్స్లోకి మార్చుదాం. డన్, మైల్స్లోకి మారిపోయినాయి. ఎందుకంటే ఇక్కడ స్పీడ్ లిమిట్ని ఫాలో అవ్వాలంటే మళ్ళీ కిలోమీటర్ని చూసుకొని మైల్స్లోకి అంటే
నేను ఇప్పుడు మళ్ళీ ఒక మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ చేయాలన్నమాట ప్రతిసారి. ఇక్కడ 65 ఉంది లిమిట్. బాబా పక్కన ఈ నది చూడండి ఎంత బాగుందో. నది కాదు ఇదేం ఒక లేక్. అమెరికాలో స్కూల్ బస్ చూడండి ఎట్లుందో. మన ఇట్లాంటి స్కూల్ బస్సులు ఇంగ్లీష్ మూవీస్ చూసే వాళ్ళు అయితే ఎన్నో సినిమాలలో చూసి ఉంటారు కదా. కెన్ మేర్ పబ్లిక్ స్కూల్ అంట. ఎవరు లేరు స్కూల్ పిల్లలు. ఎక్కించుకురావడానికి పోతున్నాడు, లేకుంటే బస్సు ఏమన్నా దొబ్బుకొని వెళ్ళిపోతున్నాడు ఆయన. ఒకవేళ అట్లాంటి బస్సు ఇక్కడ కొనాలంటే ఒక 15 లక్షలకు దొరుకుతుంది సెకండ్ హ్యాండ్లో. 10-15 లక్షల మధ్యలో దొరుకుతుంది కొంచెం ఓల్డ్ మోడల్ అయితే. ఇప్పుడు ఇక్కడ మైనాట్ అనే ఒక చిన్న టౌన్లో నేను కంప్లీట్ చేసేసిన అనమాట నా బ్రేక్ఫాస్ట్. నాకు ఇంత ఉదయాన్నే తినే అలవాటు లేదు, అందుకని కొంచెం తిన్నా. నైట్ తినలే కదా, దాని మందం ఇప్పుడు కవర్ చేసేసినాం అనుకోండి. ఇక్కడ నుంచి జేమ్స్ టౌన్. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి, ఆ ఏరియా సైడ్ వెళ్ళాలి, ఆ రూట్. నా పక్కనే చూడండి ట్రైన్ పోతుంది, గూడ్స్ ట్రైన్, చాలా పెద్దది. నేను సడన్గా చూసేసరికి ఎంత బయట ఏదో కదులుతుందని చూసేసరికి ట్రైను చిన్న పోతుంది. ఇది ఇవ్వండి, కెనడా నుంచి వస్తుంది, కెనడియన్ పసిఫిక్ అంట. స్లోగా పోదాం దాంతో. ఇక చాలా దూరం ఉంది, ఇట్లనే మనతో పాటు వస్తుంది అది. ఎంత స్పీడ్ పోతుందో అసలు అది 60 కూడా రావట్లే. హారన్ కొట్టుకుంటూ వస్తుంది, చాలా చిన్నగా వస్తుంది. ఏంది ఇది ఇంత స్లో వస్తుంది ట్రైన్? నిదానమే ప్రధానం అన్నట్టు వస్తుంది ట్రైన్ ఇది. రైట్ ఇవ్వండి, కెనేడియన్ పసిఫిక్ అంట. మన దగ్గర ఉన్న రైలు వ్యవస్థతో పోలిస్తే ఇక్కడ ఉండేది జస్ట్ ఒక 1%, 2% ఉంటుంది అంతే. 60 mph స్పీడ్తో పోతున్నాడు ఈయన అంతే. భలే ఉంది కదా ట్రైన్తో పాటు రైడు. మళ్ళీ 50 అయిపోయింది, చిన్న పోతున్నాడు. ఈయనతో పోతే మనం ఇప్పుడు పోము, వచ్చే సంక్రాంతి పండుగకి పోతాం. ఇక్కడ మనకి ఒక ముందుకెళ్తే ఒక డైవర్షన్ వస్తుంది అనమాట. ఆ డైవర్షన్కి ఇంకొక 70 కిలోమీటర్స్ ఉంది. ఈ 70 కిలోమీటర్లు కూడా మొత్తం రోడ్ కన్స్ట్రక్షన్సే ఉన్నాయంట. బాయ్. మనకి ఇక్కడ ఏంటంటే ఎక్కడైనా సరే, ఇక్కడైనా కెనడాలో అయినా ఎక్కడైనా కానీ రోడ్డు కన్స్ట్రక్షన్ ఉంటే మన ఎన్ని కార్లు అయినా ఏదైనా ఉండేనండి, సైడ్ నుంచి ఇది ఉంది కదా, ఇది షోల్డర్ లైన్, ఇలా నుంచి మొత్తం అన్ని క్రాస్ చేసుకుంటూ వచ్చేయచ్చు. ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ దగ్గర ఒక 40 కార్లు, ఒక 10 లారీలను దాటుకొని వచ్చి ఉంటాను. ఆయన కన్నా ఉన్నాయి ఇప్పుడు వెహికల్స్. ఏం సైడ్ నుంచి వచ్చేసి ఎక్కడుంటే ఫస్ట్ పోయి అక్కడ ఆగుతా అంతే. ఈ రోజుకి అయితే మాత్రం సెకండ్ ఫ్యూయల్ స్టాప్ అనమాట. ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ అక్కడ నేను స్టే చేసిన ఊర్లో ఆగినాం కదా, ఇది సెకండ్. సో మళ్ళీ ఇంకొక 150 మైల్స్ తర్వాత పెట్రోల్ పంప్ ఎక్కడొస్తే అక్కడే మన స్టాప్. అయ్యయ్యో మళ్ళీ ఇరికి పోయనే, అయ్యయ్యో పోలీసు వాళ్ళు మళ్ళీ పట్టుకున్నారే. చూడండి, సో మళ్ళీ పోలీసు వాళ్ళు అయితే నన్ను ఆపేసారు. యాక్చువల్లీ ఈయనకైతే మాత్రం 10కి 10 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు. ఎట్లా అంటారా, ఆ రోడ్డు మొత్తం అంతా ఖాళీగానే ఉంది. అసలు ఈయన అసలు ఎట్లొచ్చిండో తెలియదు. ఎక్కడి నుంచి దాచుకొని ఉన్నారు, ఎక్కడో ఏ చెట్ల మధ్యలో, లేదంటే ఏదన్నా కారుకి వెనకనో ఎక్కడ దాచుకురో తెలియదు. నేను కొంచెం జస్ట్ స్పీడ్ క్రాస్ అయినో లేదో బుల్లెట్ స్పీడ్లో వెనక్కి వచ్చేసిండు, లైట్లు వేసేసిండు. సో ఇక్కడ ఏంటంటే ఇట్లా లైట్లు వేసిరు అనుకోండి, ఇట్లా ఇప్పుడు బ్లింక్ అవుతున్నాయి కదా, మీరు చూస్తున్నారు కదా, ఇట్లా లైట్లు బ్లింక్ అయినాయి అంటే మన వెనక పోలీస్ వెహికల్ వస్తుందంటే దాని అర్థం మనల్ని వాళ్ళు ఆగమన్నట్టు. సో అంటే ఇట్లా ఈ పక్కన ఒక వైట్ లైన్ చూస్తున్నారు కదా, ఇది షోల్డర్ లైన్ అంటారు. ఇక్కడ వచ్చేసి మనం బండి ఆపాలన్నమాట.
అప్పుడు వాళ్ళు వచ్చి మనల్ని ఎందుకు ఆపిర్రు అనేది రీజన్ చెప్తారు వాళ్ళు. సో నన్నైతే ఆపేసి మీరు చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు, ఇది సేమ్ అదే మళ్ళీ అదే కాన్సెప్ట్ 60 జోన్లో సమ్ 65 70 అంతే, ఒక 10 మైల్స్ ఎక్కువ వెళ్తున్నాను నేను. యాక్చువల్లీ 7 మైల్స్ వరకు వెళ్ళిన కొన్ని స్టేట్స్లో అయితే అంతగా పట్టించుకోరు. ఇంకా కొన్ని స్టేట్స్లో ఏంటంటే 70 అన్నారు అనుకోండి, 71 పైన ఫైన్ వేస్తారు. ఇక్కడ మన దరిద్రం ఏందో కానీ మామూలుగా బుక్ కాలేదు అసలుకి. నేను ఈ ఏరియాలో అసలు నార్మల్గా పోలీసు వాళ్ళు ఉండరు, ఈ చిన్న ఊరుంది ఈడెక్కడ ఉంటారో అనుకున్నా. అసలు ఎట్టొచ్చిండో మాత్రం అసలుకి ఆయన ఒక సూపర్ మ్యాన్ లాగా వచ్చిండు అనుకోండి. ఇంకా నా ఈ డాక్యుమెంట్స్ అడిగిండు. సో నేనైతే నాది ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చిన, ఈసారి లాస్ట్ టైం పాస్పోర్ట్ ఇచ్చిన కదా, అమెరికా వీసా ఇచ్చిన, పాస్పోర్ట్ 2 అందులోనే ఉన్నాయి. ఇప్పుడైతే మాత్రం ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చిన. లోపలికి వెళ్ళారు. వీళ్ళకి ఈ కార్ లోపల ఒక కంప్యూటర్ లాంటిది ఉంటుంది అనమాట. ఆ కంప్యూటర్లో మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు, మన బైక్ నెంబరు, మన డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు, ఇవన్నీ మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయడానికి ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయడానికే వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes పడుతుంది. ఎందుకంటే ప్రాసెస్ అంతా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇంకా ఈ లోపు అయితే మాత్రం నేను మళ్ళీ సేమ్ అదే, ఇంకా వీళ్ళు ఇక్కడ ఎవరు బైకర్స్ ఆపినా కూడా మీరు స్ట్రెచ్ చేసుకోండి కొంచెం అని చెప్పేసి చెప్తారు. సో ఇంకా నేనైతే మాత్రం షాక్లో ఉన్నాను. నేను అసలు ఈయన నాకు ఎట్టొచ్చిండు, నేను అంత జాగ్రత్తగా పోతున్నా చూసుకుంటూనే అసలు ఈయన ఎట్టొచ్చిండు అనేది నేను ఒక పెద్ద షాక్లో అయితే ఉన్నా. అండ్ ఇప్పుడు నాకు చెప్పాలంటే కొంచెం టెన్షన్ కూడా అవుతుంది. అంటే ఫస్ట్ టైం అప్పుడు వార్నింగ్ ఇచ్చారు, ఇప్పుడు ఈ స్టేట్లో వార్నింగ్ ఇస్తారా లేదంటే ఎంత ఫైన్ రాస్తాడు, ఒకవేళ ఒక 20,000 రాస్తారా, 30,000 రాస్తారా, లేదంటే 5,000 రాస్తారా, ఎంత అనేది అదే టెన్షన్ ఉన్నా నేను. Citation for the speed. It's $50 that you can pay online within 14 days. Okay. At that address, then they'll be taken care of. Okay. Okay. All right. Hey, have a safe trip. Thank you. మొత్తానికి అమెరికా పోలీసు వాళ్ళు అయితే మాత్రం మనకి $50 గిఫ్ట్ కార్డ్ ఇచ్చి రోజ్ చూశారు కదా. మొత్తానికి అయితే సమర్పణం ఒక $50 ఫైన్ అయితే వేసిండు. అందాజుగా 4,500 యుఎస్ గవర్నమెంట్కి అట్లా ఫ్రీగా ఇచ్చేస్తున్నా. ఎందుకు ఆపారంటే ఏం లేదు, ఓవర్ స్పీడే 65 ఉన్న దాంట్లో నేను 85 వెళ్తున్నా అని చెప్పేసి రాసిండు అనమాట ఫైన్. ఇంకేం కాదు, అంతే కదా, కామన్. 85, దిస్ ఇస్ 65 అన్నాడు. నా వెనకనే వస్తున్నాడు అనమాట లైట్ వేసుకొని. ఇదేందబ్బా భలే ఏదో మెరుస్తుంది ఏందబ్బా వెనక లైట్లో అద్దంలా అనుకున్నా నేను. ఇటు సైడ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా, లైట్ మెరుస్తూ ఉంది. నేను ఇక్కడ ఏంటంటే పోలీసు వాళ్ళు సేమ్ వెహికల్ వాడతారు, అంటే వెహికల్ అంటే లైట్లు వచ్చేది. ఇక్కడ రోడ్ పని చేస్తారు చూసారు కదా, వాళ్ళు కూడా సేమ్ అట్లానే లైట్ వచ్చేదే వాడతారు. వాళ్ళు ఎవరు వెనక వస్తారేమో అనుకుంటున్నా, కానీ అప్పటికి నేను 85లోనే పోతున్నా, అంటే 85 mph పోతున్నా. ఇది నా కోసమే అర్థమైంది అని సైడ్కి ఆపేసిన. సో ఆల్రెడీ మనం అయితే ఇప్పుడు నార్త్ డకోటా నుంచి సౌత్ డకోటా లోపలికి కూడా వచ్చేసినాం. మనకి ఇందాక ఫైన్ వేసింది నార్త్లో, ఇప్పుడు మనం ఉన్నది సౌత్. ఇక్కడేదో ఇగో ఈ బ్రిడ్జ్ మీద కన్స్ట్రక్షన్ జరుగుతుంది. బ్రిడ్జ్ మీద అన్ని బొక్కలు పడ్డంటున్నాయి, బొక్కలు పూడుస్తున్నాడు. బ్రేక్ ఎప్పుడు తీసుకుందాం మనం? 31 degrees ఉంది. అండ్ డాలస్లో అయితే ఇప్పుడు ఇంకెక్కువ ఉంది, చాలా 34, 35 అట్లా ఉంది. రేపు నాకు పగిలిపోతుంది. ఇంకా 40 miles పోయినాక స్ట్రైట్ ఒకటే రోడ్ అంట. ఇక్కడ ఒక 10 minutes బ్రేక్ అయితే అయిపోయింది. ఫోన్కి కొంచెం సేపు ఛార్జింగ్ పెట్టిన, ఒక 15% ఎక్కేసింది. అబ్బా, మొత్తం పురుగులు అయిపోయింది. ఈ పురుగులు కడుక్కోవడానికి నాకు ఇంత టైం పట్టింది. అండ్ ఇంకొక ట్యాంక్ ఫుల్. నెక్స్ట్ బ్రేక్ మనకి 171 miles పోయినాక. ఇక్కడ చూడండి, మధ్యలో సడన్గా అయితే ఆఫ్ రోడింగ్ వచ్చేసింది.
సౌత్ డకోటాలో. ఇది భలే వెరైటీ ఉంది కదా అసలుకైతే మాత్రం. ఎంత దూరం ఉంటుందో ఇది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు ఇది ఆఫ్ రోడింగ్. ఇక్కడ 9 అమ్మో, నేను ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకోవాలి. బండి ఒకటే డ్యాన్స్ వేస్తూ ఉంది. ఓకే, అనుకోకుండా వచ్చిన ఆఫ్ రోడ్. మన చైన్ స్ప్రాకెట్ బాగాలేనప్పుడు ఇట్లా ఆఫ్ రోడ్ రావడం అయితే చాలా బాధాకరం. అక్కడ ఏందో కార్ అయితే ఫాస్ట్గా పోతుంది. నాకు తెలిసి అక్కడ రోడ్ వచ్చిందేమో. రోడ్ లేదేం లేదు. ఇదేందయ్యా ఇది? ఇక్కడ వచ్చింది. సో నాకు కింద ఇక్కడ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట, వెల్కమ్ టు నెబ్రాస్కా అని చెప్పేసి. మనం ఇంకొక కొత్త స్టేట్కి కూడా వచ్చేసినాం, నెబ్రాస్కా. ద గుడ్ లైఫ్, నవ్వుల పాప, గుడ్ లైఫ్ పాప. ఓహో, ఇక్కడ హెల్మెట్స్ వేసుకోవాలనుకుంటా. నెక్స్ట్ అది నార్త్ డకోటా, సౌత్ డకోటాలో హెల్మెట్స్ అవసరం లేదనుకుంటా. ఇక్కడ ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రూలు. స్టాప్ సైన్ ముందుందని చూపిస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి మనం రైట్ వెళ్ళాలి. అంతే, మనకు ఒక ఫ్యూయల్ బ్రేక్ కూడా తప్పనిసరి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూయల్ స్టేషన్ ఎక్కడ వస్తే అక్కడ నియో బరారా ఏదో ఉంది ఊరు పేరు. నాకు తెలిసి ఇక్కడ వస్తుంది పెట్రోల్ పంపు. అమ్మా, సో అది సౌత్ డకోటా, ఈస్ట్ వెస్ట్ నార్త్. సౌత్ డకోటా ఇప్పుడు అది ఉంది. మన సౌత్ డకోటాలో నుంచి నెబ్రాస్కాలోకి ఎంటర్ అయినాం. అండ్ మళ్ళీ కొంచెం సేపు అయితే మళ్ళీ ఇంకొక కొత్త స్టేట్లోకి కూడా ఎంటర్ అవుతాం. అండ్ నేనైతే 8 లేదా ఎప్పటి వరకు అయితే అప్పటి వరకు రైడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా, సన్సెట్ అయ్యేంత వరకు. తర్వాత రూమ్ తీసుకుంటా. ఏంటి ఇది మొత్తం ఏదో పడుతున్నాయి. ఇంకొక ఫ్యూయల్ స్టాప్ అనమాట. ఇక్కడైతే మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేసేసుకున్నా. ఈ పెట్రోల్ పంప్ వెరైటీగా ఉంది కదా. ఇదేంటంటే ఇప్పుడు నేను ఆఫ్ చేయకూడదు. సో ఇదేం లేదనమాట, ఇది తీసేసి ఈ బటన్ ఉంది కదా, ఇది ఇటంటే ఆన్ అవుతుంది. పాతకాలం నాటి నెంబర్లు తిరుగుతూ ఉంది, భలే వెరైటీగా అనిపించింది. నేను కెమెరా ఆన్ చేసినా అనుకోని బ్లాగ్ చేసిన, కానీ రికార్డ్ కాలే అది. లోపల పోయి ఇప్పుడు బిల్లు కట్టాలి. ఇక్కడైతే మాత్రం మొత్తం అన్నీ ఒక పాతకాలం నాటి యుఎస్ఏ ఊర్లు ఉంటాయి చూసారు కదా, అట్లా అనిపిస్తుంది నాకైతే. మొత్తం ఇల్లులు కూడా చూడండి, చాలా మూవీస్లో మనకి ఇట్లాంటి ఇల్లులు అయితే మనం చూసి ఉంటాం. ఇంగ్లీష్ మూవీస్ చూసేటోళ్ళు అయితే అమెరికన్ బేస్డ్ మూవీస్ ఉంటాయి కదా. నాకైతే కొన్ని ఏం సినిమా పేర్లో గుర్తురాట్లే కానీ చాలా సినిమాలలో చూసినట్టుంది. 20 మైల్స్ ఒకటే రోడ్ అంట స్ట్రైట్. అన్నీ మొత్తం ఇట్లనే అండి. ఈరోజు బయలుదేరినప్పటి నుంచి నేను ఒక్క దగ్గర కూడా హైవే ఎక్కలేదు. కొంచెం ఒక 20-30 మైల్స్ పోయి ఉంటానేమో అంతే. మిగతాది మోస్ట్ ఆఫ్ ద రూట్ కూడా మొత్తం అంతా ఇట్లనే. ఇంకా మొత్తం సింగిల్ లేన్ రోడ్డే. ఇక్కడ చూడండి ఫ్లైట్ ఏం చేస్తుందో, మొత్తం ఇక్కడ పొలం పైన పిచికారీ చేస్తున్నారు వీళ్ళు ఫ్లైట్లో. అటు ముందు కనిపిస్తుందా మీకు? గోప్రోలో చాలా చిన్నగా కనిపిస్తుంది. నేనైతే ఇక్కడ సెకండ్ టైం చూస్తున్నా. ఇవ్వండి పిచికారీ ఫ్లైట్లో చూడండి, పిచికారీ ఫ్లైట్లో చూస్తున్నారు. ఫ్లైట్లో పొలం పైన పిచికారీ. ఇక్కడ మెక్డానల్డ్స్లో బ్రేక్ అయితే అయిపోయింది. టైం ఇప్పుడు ఎంతైందబ్బా? 7:30. సో అప్రాక్సిమేట్లీ 8:30 లేదా 9 మధ్యలో ఆ గ్యాప్లో నేను హోటల్కి కూడా రీచ్ అయిపోతా అనుకుంటున్నా. ఈ హెల్మెట్లోంచి ఏదో ఊడొచ్చి కళ్ళలో పడింది. ఎక్కడైనా రోడ్డు మీద పోతే పడతాయి. ఈడేంటంటే నా హెల్మెట్ మీదే రోజుకి ఒక 1000 పురుగులు వస్తాయి. ఇక ఎగ్జాంపుల్ ఇక్కడ ముందు చూడండి మీరు,
చూసారు కదా ఎన్ని పురుగులు. ఇక్కడ నుంచి ఇంకా ఒక 130 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట. 130, 140 అంతే, 130 నుంచి 140 మధ్యలో అప్రాక్సిమేట్లీ. సో ఎన్ని కిలోమీటర్ల తర్వాత మళ్ళీ ఇక్కడ తగిలింది 4 లేన్ రోడ్డు. సో ఈరోజు మనం ఎన్ని మైల్స్ కవర్ చేసినామంటే 704. సో 704 ప్లస్ ఇది ఒక 75 అనుకోండి. ఇక్కడ నుంచి 710 ప్లస్ 780 మైల్స్ ఈరోజు. సో 780 మైల్స్ అంటే మన కిలోమీటర్స్లో స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఇంత. సో ఈరోజు మన రైడ్ అప్రాక్సిమేట్లీ ఇన్ని కిలోమీటర్లు, అంటే దీనికన్నా ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది, ఒక 5-6 కిలోమీటర్లు, బట్ ఇంత అనుకోండి ఇంకా. అండి వెల్కమ్ టు క్యాన్సస్. సో మనం క్యాన్సస్ స్టేట్కి కూడా వచ్చేసినాం. ఇంకొక 12 మైల్స్ మాత్రమే ఉందన్నమాట మన హోటల్కి. అంటే క్యాన్సస్ స్టేట్ ఎంటర్ అయిన తర్వాత ఒక 12 మైల్స్లో మన హోటల్ ఉంది. 8:37 కల్లా రీచ్ అయిపోతాం. డన్. 12 గంటల రైడ్. అబ్బాబ్బాబ్బాబ్బా. సో కరెక్ట్గా నేను అనుకున్న టైం కన్నా కూడా ఒక 35 నిమిషాలు ముందైతే వచ్చేసిన. అంటే నేను ఆ 35 నిమిషాలు నాకు ఎట్ట కలిసి వచ్చిందంటే, మధ్యలో మీకు ఒక పెట్రోల్ పంప్ చూపించిన చూసారు కదా, అదే కొంచెం వెరైటీ ఉంది, పాతకాలం లాగా ఇన్ని నెంబర్లు తిరుగుతున్నాయి అని చెప్పేసి. యాక్చువల్లీ అక్కడ ఆగి హెల్మెట్ వైజర్ క్లీన్ చేసుకొని ఏదన్నా కాఫీ ఏదో తాగుదామని చెప్పేసి ఫస్ట్ అనుకున్నా. కానీ ఇంకొద్దిగా ఇక్కడ ఎక్కడ ఆగద్దు అంటే ఫుల్ కొట్టేసే మూడ్లో ఉన్నా అనమాట. నాకు మెయిన్ ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే, ఈ బండితోని మనం ఎప్పుడైనా ఇట్లా ఎవ్వరు లేని ఏం లేని రోడ్స్ వస్తాయి చూసారు కదా, ఇట్లాంటి టైంలో ఎవ్రీ ఒక 250 కిలోమీటర్స్కి ఖచ్చితంగా నేను బ్రేక్ తీసుకోవాలి. నాకు అదే ఒక 30 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఉన్న బైక్ అనుకో, సపోజ్ BMW ఇప్పుడు 1300 వచ్చింది, 1250 ఉంది, ఇట్లా ఉన్నాయి కదా. ఇట్లాంటివి అయితే ఆల్మోస్ట్ 600 కిలోమీటర్స్ వరకు వస్తుంది అనమాట ఫుల్ ట్యాంక్ రేంజ్ దాన్ని. సో మనకి ఇంకా ఏం బ్రేక్ కూడా అవసరం ఉండదు. 500 కిలోమీటర్స్ కాదు, 600 కిలోమీటర్స్ అట్లా నాన్ స్టాప్ వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాను అయితే. 30 డిగ్రీస్ 35 డిగ్రీస్ అట్లా ఉంటాయి. వాటర్ కూడా వద్దు నాకు, ఎందుకంటే ఇందాక కూడా నేను ఆల్మోస్ట్ అంతే ఒక 520 కిలోమీటర్స్ 530 కిలోమీటర్స్ అట్లనే నాన్ స్టాప్గా రైడ్ చేసిన, వితౌట్ వాటర్ తాగకుండా హెల్మెట్ తీయకుండా. అమ్మ ఇట్లా అయిపోయింది. అండ్ హైలైట్ విషయం చెప్పనా, ఇదేమో గుజరాత్ వాళ్ళది, ఇగో అమెరికా అంటేనే గుజరాత్ వాళ్ళది. ఇప్పుడు మన తెలుగు వాళ్ళది కూడా అనుకోండి. వీళ్ళు ఎప్పుడో 40 years బ్యాక్ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారంట. ఇక్కడ మోటల్ ఇది పెట్టిరంట. ఇలా వీళ్ళది మన ఇండియన్స్ది, గుజరాత్ వాళ్ళది మోటల్. నేను అడిగిన, మీరు మొత్తం ఇట్లా పెట్టారు కదా, ఏం మీకు మంచి లాభం వస్తుందా ఇక్కడ మోటల్స్ అని అడిగితే, మా మోటల్ ఆయన పనిచేసి, ఆయన ఓనర్ కాదు, ఆయన గుజరాత్, ఆయన పనిచేసి, ఆయన ఓనర్ కూడా గుజరాతీయే. ఈయనకి చాలా హోటల్స్ ఉన్నాయంట ఇక్కడ ఈ దగ్గరలోనే ఒక 10-20 ఉన్నాయంట. ఇది అన్నీ ఫుల్ అయిపోతుందంట రూమ్స్. ఇది ఎట్లా కట్టిరు అంటే, ఇటు సైడ్ కట్టిరు, అటు సైడ్ కట్టిరు. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే, ఇగో రేపు మనం ఇక్కడ నుంచి రోడ్డు ఉందో లేదో తెలియదు, నేనైతే చెప్పులు కూడా వేసుకోలే. చూడండి ఇప్పుడే షూ తీసేసిన అనమాట. రైడింగ్ ప్యాంటు, రైడింగ్ ఇవన్నీ, రైడింగ్ గేర్ వరకు తీసేసి లోపల ఏమేమైతే వేసుకుంటున్నా అవి ఒకటి వేసుకొని ఇక్కడ తిరుగుతున్నా. అబ్బా కొంచెం మంచిగా ఫ్రెష్ ఎయిర్ పీల్చాలని చెప్పేసి తొందర అవి తీసేసి చెప్పులు వేసుకోకుండా ఇక్కడ బయట తిరుగుతున్నా. మస్తు క్లీన్ ఉంది. సో ఇది ఇంకా యాక్చువల్లీ నేను అనుకున్న దానికన్నా కూడా నేను 3 రోజుల్లో పోతానేమో అనుకున్నా డాల్లాస్కి. అండ్ అక్కడ బైక్ రిపేరింగ్ కొంచెం ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం టైం పడుతుందేమో అని చెప్పేసి అనుకున్నా. కానీ నేను అనుకున్న దానికన్నా చాలా తొందరగా వచ్చేసిన. ఇప్పుడు కానీ అంటే మొన్న నేను 12 o'clockకి కానీ అంటే మార్నింగ్ 6కి లేచిన కదా, ఆ రోజు నేను 6కి లేచి 12కి బయలుదేరిన కదా, ఆ రోజు కనుక బండి మంచిగా ఉండే 6కే నేను స్టార్ట్ అయ్యి ఉంటే ఇప్పటికీ ఇగో ఇదే టైంలో నేను ఇట్లా డాలస్లో బ్లాగ్ చేసేటోని కంటిన్యూస్గా నాన్ స్టాప్గా కొడుతూనే వస్తున్నా. రేపు బైక్ ఒకసారి వాష్ చేయాలి. అండ్ అంటే నేను మీకు చెప్పడం మర్చిపోయినా, మన టైగర్ 1,00,000 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకుంది అనమాట. 1,00,000 కిలోమీటర్లు ఇక్కడ. ఇదేది క్యాన్సస్ స్టేట్ ఇది. సో ఆ స్టేట్ ఎంటర్ అయ్యే ముందో మరి అక్కడ దాని వెనకన ఎక్కడో కానీ కంప్లీట్ అయితే చేసేసింది. ఇప్పుడైతే మీకు చూపించలేను, కుదిరితే రేపు బండి ఎక్కుతా కదా మార్నింగ్, అప్పుడు చూపించడానికి ట్రై చేస్తా. ఏం లేదంటే మైల్స్లో ఉంది, మళ్ళీ అది మార్చాలి, కీ లోపల అక్కడ కూడా పెట్టిన. సో సక్సెస్ఫుల్లీ 1,00,000 కిలోమీటర్స్ కంప్లీటెడ్, ఫస్ట్ టైగర్ ఇన్ ఇండియా. ఒక రికార్డ్ ఇదైతే మాత్రం. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.
and then bye-bye.